సిక్కింలో అయితే దిగానండి. ఇక్కడ నుంచి గ్యాంగ్టాక్ 17-20 కిలోమీటర్లు ఉంటుంది. ఇదేదో ఊరుంది, ఈ ఊరి పేరు తెలియదు. ఇప్పుడే దిగా, జస్ట్ దిగి కూడా ఒక 2 నిమిషాలు అవుతుంది. ఇదే ఊరు ఒకసారి తెలుసుకుందాం. నా బ్యాక్ సైడ్ అంటే వెనక సైడ్ ఇటే వెళ్ళాలి గ్యాంగ్టాక్. ఈ ఊరి పేరు వచ్చేసి బత్తిస్లామాబాద్ అంటండి. బయలుదేరితే వాళ్ళ సాయంత్రం కల్లా బయలుదేరతా, లేకపోతే ఇక్కడ నుంచి రేపు బయలుదేరతా. ఇక్కడ వెదర్ అయితే ఈ విధంగా ఉంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా, కొండల ప్రాంతం ఇదంతా. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, బాయ్, థ్యాంక్ యూ. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నానండి. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది జర్నీ. ఈ టాటా సుమో జర్నీ, టాటా సుమోలో 10 మంది టాటా సుమో జర్నీ పేరైతే కొత్త పెట్టేశానండి, బాగుంటుంది. చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా? డ్రైవరేమో వెనక జరగమంటే వెనక ఎక్కడ జరగనండి, ప్లేస్ లేదు. నేనేమో పొడుగైపోయినా, ఈ వెహికల్లోనేమో 10 మంది యాడ్ జరుగుతామండి. వెనక చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకో 2-3 గంటలు ఉందండి జర్నీ అయితే నా ప్రయాణం. వీళ్ళందరూ సిక్కింకి అనమాట వెళ్ళేది. ఈయన డ్రైవర్ గారు, సారీ, ఒకటి ఇబ్బంది పెట్టేస్తా ఉన్నాడు నాకు. తప్పదు, మరి ఏం చేయాలి అర్థం కావట్లేదు. తప్పదు, ఏం చేయను మరి. ఇంకో 2-3 గంటలు అయితే పట్టుద్దండి. దిగేదాకా అయితే ప్రశాంతంగా ఉండదు. నాకు ఎవడో ఒకటి తగులుతూనే ఉంటాడు ఏదో ఒక విధంగా. ఇక్కడ డార్జిలింగ్లో వాటర్ అయితే కొంచెం పర్లేదు. మరి సిక్కిం వెళితే ఎలా ఉంటుందో నా పరిస్థితి తెలియదు. ఆడ పోయిన తర్వాత అక్కడ వాటరు, అక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంటుందో, అక్కడ వాటర్ తాగి తింటే కానీ తెలుసురాదు ఏదైనా. నా ప్రయాణం అయితే సాగుతూనే ఉంది. ఇంకా దిగేంతవరకు అయితే ప్రయాణమే. ఇడమ నా కాళ్ళని ఇటు నూకుతూ ఉండు. ఏమో ఏం చేయాలి అర్థం కావట్లేదు. టిఫిన్ అయితే తాగేసా, టిఫిన్ అయితే తినేసా, ఒకటి తాగేసా, 70 రూపాయలు బిల్లు కట్టేసా, బండి ఎక్కేసా, బయలుదేరుతున్నా. కింద రోడ్డు అండి, సారీ, ఇదిగో పైన బండ్లు ఆపారండి, టాటా సుమోలు ఆపారు. ఈ బిల్డింగ్ పైన టాటా సుమోలు ఆపారు. భలే విచిత్రంగా ఉంది నాకైతే. ఇంత వెయిట్ ఆపుతుందా ఈ బిల్డింగు? నాకైతే విచిత్రంగా ఉంది అసలైతే. భలే బిల్డింగ్ పైన ఆపారండి ఇంత కార్లన్నీ. అన్ని టాటా సుమో అయితే బయలుదేరిందండి. సారీ, ఏమో అనుకోద్దు, నాకే ఇక్కడ పేరు సరిగ్గా అర్థం కాలేదు. నేను టాంగో అని చెప్పి పేరు పెట్టేశా. సిక్కిం గ్యాంగ్టాక్ అయితే వెళ్తున్నా. గ్యాంగ్టాక్ క్యాపిటల్ సిటీ నా భయ్యా, గ్యాంగ్టాక్ క్యాపిటల్ సిటీ అనమాట. ఇక అక్కడికి వెళ్తున్నా. బయలుదేరేసింది మా బండి అయితే, టాటా సుమో. నా బ్యాగ్ అయితే పైన పెట్టేశా. మరి ఎలా కట్టాడో తెలియదు. నా మెయిన్ ఇంపార్టెంట్ మొత్తం ఆ బ్యాగ్లోనే ఉన్నాయి. ఇక ఎప్పటి నుంచి ఇక్కడ డార్జిలింగ్లో అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది.
టాటా సుమోలో నా ప్రయాణం డార్జిలింగ్ టు సిక్కిం. డార్జిలింగ్ మెయిన్ సిటీ ఇదేనండి. కొంచెం ముందుకెళ్తే రైల్వే స్టేషన్ వస్తుందండి, హిమాలయ రైల్వే స్టేషన్. హిమాలయ రైల్వే స్టేషన్ కూడా అంటారు. ఇదే రైల్వే స్టేషన్ అండి, డార్జిలింగ్ రైల్వే స్టేషన్. ఇది ఇక్కడ వరల్డ్లో ఫేమస్ అన్నమాట. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించినటువంటి ఒక రైల్వే స్టేషన్ అండి ఇది. పాత ఇంజన్లు. నేను 70-80 కిలోమీటర్లు ఉంటుందేమో అనుకున్నా డార్జిలింగ్ నుంచి సిక్కిము. 105 కిలోమీటర్లు అంట. రాత్రి నేను ఈ ఏరియా మొత్తం అడిగా రూమ్ కోసం. 1200, 2000, 1000 రూపాయలు అని చెప్పుకుంటూ వచ్చారు. డార్జిలింగ్లో డీజిల్ వచ్చేసి 89 నుంచి 90 రూపాయలు ఉందండి. 90 రూపాయలు అంటే చాలా చీఫే. లీటర్ వచ్చేసి డీజిల్.
앞쪽? 맞아. 자기도 시대 열려. 어디가 나요? ఈ ఊరి పేరు వచ్చేసి తీన్మెల్. ఇక్కడ నుంచి ఇంకో 90 కిలోమీటర్లు ఉంది సిక్కిం అయితే. టైం వచ్చేసి ఇప్పుడు 9:34 అవుతుంది. కానీ జర్నీ మాత్రం చాలా చాలా బాగుంది. టాటా సుమోలో చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే ముందు సీటే దొరికింది. వెనక కూర్చోబెడతారేమో అనుకొని భయపడ్డా. నాది 3వ నెంబరు. యాక్చువల్గా నేను నా బ్యాక్ సైడ్ కూర్చోవాలి, కానీ నేను ముందే కూర్చున్నా. లక్కీ వెనక పడదు, వామిటింగ్ వస్తుంది నాకైతే వెనక కూర్చుంటే. కళ్ళు తిరుగుతూ ఉంటే వామిటింగ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏం తినలేదు. నేపాలీ లాంగ్వేజ్లో హజూర్ అంటారండి. అంటే ఎదుటి వారిని గౌరవించడం అనమాట. హజూర్ అంటే ఎదుటి వారిని గౌరవించడం అన్నమాట. అంటే తెలుగులో అయ్యా, ఇంగ్లీష్లో సారు, నేపాలీ లాంగ్వేజ్లో హజూర్. దాని మీనింగ్ ఇదండి. మా ముందు 2 కార్లు వెళ్తున్నాయి. ఆ 2 కార్ల వెనకాల మా కారు టాటా సుమో. ఎప్పుడో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సైడ్ ఉండే, ఇటు సైడ్ మాత్రం మొత్తం టాటా సుమోలే. డార్జిలింగ్, ఇటు బీహార్ సైడ్ అయితే, బీహార్ సైడ్ కూడా టాటా సుమోలు ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ ఈ డార్జిలింగ్లో ఉన్నటువంటి ఒక ప్రజలు టూరిస్టుల పైన ఆధారపడి జీవిస్తారు. అదే వాళ్ళకి ఇక జీవనాధారం, వేరేదే తెలియదు. ఇటు సైడు పంట పొలాలు అస్సలు లేవు, ఏ మాత్రం లేవు. ఇటు సైడ్ అయితే పంట పొలాలు అన్నది లేదు, ల్యాండ్ అన్నది లేదు ఇటు సైడ్ అయితే. ఎందుకంటే మొత్తం కొండ ప్రాంతం కాబట్టి. ఇక్కడైతే బండి ఆపాడండి. ఇక్కడ వాష్రూమ్ ఉంది, వాష్రూమ్కి వెళ్ళి వస్తా. ఇక్కడ వాష్రూమ్ మాత్రం చాలా డేంజర్గా ఉంది, చాలా భయంకరంగా ఉంది. అబ్బో చూపిస్తే బాగోదు, అతి భయంకరంగా ఉంది. ఇక్కడ వచ్చి బయలుదేరుతున్నామండి. ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. బయలుదేరుతా. ఎక్కేసా, బయలుదేరామండి. బండి అయితే బయలుదేరింది. టాటా సుమో అయితే ఎక్కేసా. రాత్రి ఇప్పుడు ఇక్కడికి వచ్చి 4 రోజులు నిద్ర అయితే అస్సలు లేదు. 4 రోజుల నుంచి నాకైతే. వెళ్తున్నాం, సిక్కిం అయితే వెళ్తున్నా. టాటా సుమోలో వెళ్తున్నాను. సిక్కిం క్యాపిటల్ సిటీ టాంగో. వెహికల్ వచ్చేసి 10 మంది అండి, 10 మెంబర్స్ ఉన్నారన్నమాట. మరి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఒక 3-4 గంటలు అయితే పట్టుద్ది. సారీ అండి, గ్యాంగ్టాంగ్ అంట. గ్యాంగ్టాంగ్ నేను టాంగు అంటున్నా. సారీ, గ్యాంగ్టాంగ్ అంట. గ్యాంగ్టాంగ్ నేనేమో టాంగో అని చెప్పి పెట్టేసి చెప్పారు. గ్యాంగ్టో అంట. గ్యాంగ్టో వెళ్తున్నా.
చెప్పానండి, రోడ్డు మీద బండి నడిపామండి, నడిపి వెళ్ళిపోయా అని చెప్పానండి. మొత్తం డౌన్ దిగాలన్నమాట. డార్జిలింగ్ అనేది పైన హిల్స్ మీద ఉంది, సిక్కిం అనేది కింద ఉందన్నమాట, చాలా కింద, దాదాపు 70 కిలోమీటర్ల కిందికి వెళ్ళాలి. అంటే మొత్తం టోటల్గా 105 కిలోమీటర్ల కింద ఉందన్నమాట ల్యాండ్, సిక్కిం అనే స్టేట్. డార్జిలింగ్ హిల్స్ పైన ఉంది, సిక్కిం అనేది కింద ఉంది. కింద డౌన్లో మనోడు గేర్లో వదిలేసి కిందికి డౌన్లో వదిలేసాడు అనమాట బండి. ఏ కోసకం భయ్యా? పేసోక్ పేసోక్ వరకు అయితే చేసుకున్నాను. జర్నీ మాత్రం సూపర్ ఉందండి, హ్యాపీ జర్నీ డార్జిలింగ్ టు సిక్కిం. ఈ ప్రాంతాలలో ఎటు చూసినా ఒకే మాదిరిగా ఉన్నాయి ఇళ్ళన్నీ, సేమ్ ఒకే అలాగే ఉన్నాయి. కొండ అంచుల పైన రోడ్డు, ఈ రోడ్డు ఏమో కొండపైకి వెళ్తుంది, ఇదేమో ఇప్పుడు నేను వెళ్ళే ప్రదేశం సిక్కిం. పేసోక్ అనే ఊరిలో తాగిందండి, ఇక్కడ ఆగాము, ఈ హోటల్లోకి వచ్చాము. మళ్ళీ ఇక్కడ నుంచి సిక్కిం వచ్చేసి ఒక 3-4 గంటలు ఉంది జర్నీ. మొత్తం కొండలు మొత్తం కింద డౌన్ దిగాలన్నమాట. డార్జిలింగ్ అనేది కొండ పైన ఉంది, సిక్కిం అనేది కొండ కింద ఉందన్నమాట. టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఆగా పేసోక్ అనే గ్రామంలో. అందరు కూర్చుంటాను, నేను కూర్చోకూడదా? హోటల్ అయితే నీట్గా ఉంది. ఇక్కడ మనోళ్ళు కేరళ నుంచి వచ్చారు, వీళ్ళు ఇద్దరు కేరళ నుంచి వచ్చారు. నాకైతే డార్జిలింగ్లో టచ్ అయ్యారు. ఇప్పుడు సిక్కిం వెళ్తున్నాం. నేమ్ బ్రదర్? जीकब सुजीत केरला से। केरला कहाँ से? वन प्रॉपर केरला है। कोटेम से है। ओके ओके, हेलो कोटेम, बहुत बार घुमा कोटेम। अच्छा ओके, थैंक यू। मेरा नाम साई राम है, निकनेम साई राम। రామ్ యా మనోళ్ళండి కేరళ నుంచి, కోటయం నుంచి అంట. టాటా సుమోలో అయితే 10 మంది వెళ్తున్నాము. టిఫిన్ కోసం అయితే ఆగా. హోటల్ అయితే నీట్గా ఉందండి, పర్లేదు. హోటల్ చాలా నీట్గా ఉంది. పేషను పేకోనండి ఈ ఊర్లో అయితే ఆగింది. సిక్కిం పోతుంటే ఆకులు వేసింది, ఇక్కడ ఆగాం. మ్యాగీ చెప్పుకున్నా. మ్యాగీ నాకు ప్లేన్ తీసుకొచ్చి ఇచ్చింది, అంటే మామూలుగా అన్నీ తీసుకొచ్చి ఇస్తారు కదా, ప్లేన్ ఇచ్చిందనమాట. ఆకలి వేస్తుంది, తినేస్తా. ఆకలికి అయితే తట్టుకోలేము, దేనికి తట్టుకున్నా. వేడివేడిగా ఉంది.
2 స్పూన్లు ఇచ్చారు. పసుపులు జరుగు చేసి వంకాయ వస్తారు. ఇంకోటి ఎంత స్వీట్లు పడవు, ఎత్తేస్తాయి. అదొకటి అర్థం కాదు. నాకు తెలిసి 50-70 రూపాయలు తీసుకుంటారు దీనికి. ప్రైజ్ అయితే అడగలేదు. రెండు ప్యాకెట్లు తీసి విడి చేసి ఆ ప్యాకెట్లో ఉండే మసాలా పెట్టేసి కలిపి తెచ్చి ఇచ్చేసారు అంతే. కానీ బాగుంది, అంటే మనం ఇంట్లో చేసుకుంటాం కదా, అలాగే ఉంది. వేడి వేడి పొగలు వస్తున్నాయి చూడండి. చలి మాత్రం ఘోరంగా ఉంది, విపరీతమైన చలి. దీంతో మ్యాగీ తినాలి, దీంతో సూపు తాగాలి. అది ഇന്ത്യൻസിൻ്റെ കാര്യങ്ങളെന്നോട് പറഞ്ഞു. പുള്ളിയുടെ അതിൽ തന്നെ പറയണം, ഇത് കഴിക്കുന്നത് ശരിയായിരുന്നു. എൻ്റെ മൂക്കിനൊക്കെ നല്ലപോലെ ഇതടിച്ചിട്ടുണ്ട്. ഈ തൊലിയൊക്കെ പൊളിഞ്ഞു తినడమైపోయిందండి. ఈ బౌల్లో ఇచ్చారనమాట, ప్లేన్ మ్యాగీ ఇచ్చారు. చిన్న చిన్న క్యారెట్ ముక్కలు తరిమేశారనమాట. పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు తరిమేశారు, చిన్న చిన్న అనమాట. నా ఫుడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను చాయ్ అడిగా, అతను వాళ్ళ అమ్మకు ఎవడా చాయ్ అని చెప్పాడు. ఇప్పుడు చాయ్ వస్తుంది అనమాట, తాగుదాం. ఈ టోపీ ఎందుకు వేసుకున్నానంటేనండి, ప్రతి ఒక్క వీడియోలో నాకు టోపీ ఉంటుంది కదా. ఎందుకు వేసుకున్నానంటే చలి బాగుందండి. ఇటు సైడు ఘోరంగా ఉంది చలి. అయితే చలి బీభత్సంగా ఉంది, అందుకని టోపీ వేసుకోవాల్సి వస్తుంది. టోపీ ఎంత వేసుకున్నా కూడా చలి ఆగట్లేదు. ఈ జాకెట్ ఉంది, లోపల టీషర్ట్ ఉంది, లోపల కూడా టీషర్ట్ ఉంది, చూస్తున్నారా. చలి బీభత్సంగా ఉందన్నమాట. ఇటు సైడ్ కూడా పక్కన హిమాలయ, ఇటు మొత్తం డౌన్ దిగాలి, కొండ దిగాలన్నమాట. మొత్తం కొండ దిగాలి. ఇక్కడి నుంచి కొండ ఎక్కాలి పైకి. డార్జిలింగ్ పైకి వెళ్ళాలంటే సిక్కిం నుంచి, సిక్కింకి వెళ్ళాలంటే డార్జిలింగ్ నుంచి సిక్కింకి కింద ఇలా దిగాలి, కింద దిగాలి. భలే గమ్మత్తుగా ఉంది. నేను చాయ్ ఎంత అంటే 20 అన్నాడు, నాకు 20 రూపీస్ అంట. మ్యాగీ 50, టీ 20, 70 రూపాయలు చాలు సిక్కిం దాకా. అంటే ఓ 2-3 వరకు కవరప్ చేస్తా. అసలు ఆకలికి తట్టుకున్నా లైఫ్లో. మరి ట్రావెలింగ్లో మాత్రం ఆకలి, వీడియోల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది. టీ వచ్చేసిందండి. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇక అంతే, ఎక్కడ పోయినా అంతే టీ ఇటు సైడ్. ఇక అంతవరకే. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సిక్కింలో అయితే దిగానండి. ఇక్కడ నుంచి గ్యాంగ్టాక్ 17-20 కిలోమీటర్లు ఉంటుంది. ఇదేదో ఊరు ఉంది, ఈ ఊరి పేరు తెలియదు. ఇప్పుడే దిగా, జస్ట్ దిగి కూడా ఒక 2 నిమిషాలు అవుతుంది. ఇదే ఊరు ఒకసారి తెలుసుకుందాం. నా బ్యాక్ సైడ్ అంటే వెనక సైడ్ ఇటే వెళ్ళాలి, గ్యాంగ్టాక్. ఈ ఊరి పేరు వచ్చేసి బత్తిస్రం బాద్ అంటండి. బయలుదేరితే వాళ్ళ సాయంత్రం కల్లా బయలుదేరతా, లేకపోతే ఇక్కడ నుంచి రేపు బయలుదేరతా. ఇక్కడ వెదర్ అయితే ఈ విధంగా ఉంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా, కొండల ప్రాంతం ఇదంతా. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఓకే, బాయ్, థ్యాంక్ యూ.
ఈ ఊరి పేరు వచ్చేసి పిషోక్ అండి. అంటే మొత్తం పిషోక్ మండల్ అనమాట. మొత్తం ఇక్కడ నుంచి సిక్కిం ఇంకా 50 కిలోమీటర్లు ఉంది. కానీ లొకేషన్ మాత్రం అదిరిపోయిందండి. జర్నీ మొత్తం ఫారెస్ట్లో నుంచే, మొత్తం అడవి ఏరియా, అడవి ప్రాంతం అన్నమాట ఇదంతా. 105 కిలోమీటర్లు దిగాలి కిందికి. డార్జిలింగ్ నుంచి సిక్కింకి వెళ్ళాలంటే 105 కిలోమీటర్లు కొండ దిగాలి. అసలు చాలా గ్రేట్ అండి ఇది. కానీ చాలా చాలా బ్యూటిఫుల్ జర్నీ. పచ్చని చెట్ల మధ్యలో, కొండల నుంచి పచ్చని చెట్ల మధ్య నుంచి అయితే జర్నీ చేస్తున్నాం. కానీ చాలా చాలా బ్యూటిఫుల్ జర్నీ. అద్భుతంగా ఉంది కదా జర్నీ అయితే. మొత్తం మలుపులే తిరగాలి కొండ మీద అయితే, మొత్తం మలుపులే తిరగాలి. పాపం డ్రైవర్ అయితే చచ్చిపోతాడనమాట ఈ మలుపులు తిప్పలేక. కొండల నుంచి ప్రయాణం, నా ప్రయాణం అయితే కొండల నుంచి ప్రయాణం చేస్తున్నా. కానీ ఈ అనుభూతి చాలా బాగుంది. అంటే అన్నీ మనం తిరుగుతున్న కొద్దీ, చూస్తున్న కొద్దీ అనుభవాలు పెరుగుతాయి కదా. అన్నీ తెలుసుకోవాలి, ఎక్కడేముంది కల్చర్. ఇక్కడ ఒక్కొక్క స్టేట్లో, ఒక్కొక్క కంట్రీలో వాళ్ళ కల్చరు, వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయో కూడా మనం కూడా తెలుసుకోవాలి కదండి. తెలుసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇలా రావడం వల్ల నాకు కొంత అనుభవం అనేది పెరుగుతుంది. నా వల్ల మీకు కూడా, తెలియని వాళ్ళు కూడా కొంత విశేషాలు తెలుస్తాయి అన్నమాట. ఇక్కడైతే చాలామంది యాత్రికులు అయితే ఇక్కడ బండ్లు ఆపేసి, కార్లు ఆపేసి మంచి ఫోటోలు దిగుతున్నారు. మొత్తం డౌనే దిగాల్సి వస్తుంది, మొత్తం డౌనే దిగాలి. కానీ మొత్తం చల్లగా ఉందండి ఇక్కడైతే. ఎందుకంటే నాకైతే సర్ది, జలుబు బీభత్సంగా వచ్చేసింది. ఇటు వాటర్ పడాలిగా, ఎందుకంటే మనకు కూడా వాటర్ పడాలి. కొత్త ప్రదేశం, కొత్త వాతావరణం, కొత్త కొత్త ప్రపంచం, కొత్త కొత్త చోట వెళ్తూ ఉంటాం కాబట్టి వాటర్ అనేది పడదు. మొత్తం డౌనే. ఈ వీడియో చాలా చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. కార్లనైతే ఓవర్టేక్ చేశాడు మనవాడైతే. మొత్తం మలుపులే తిరగాలండి. ఎటు చూసినా మొత్తం చుట్టూ గుబురే ఉంది. కొండ మధ్యలో నుంచి రోడ్డు అనమాట. కానీ చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది. ఒకవైపు ఎండ, ఒకవైపు నీడ. చూడండి, ఒక మాదిరిగా కనబడుతుంది కదా, ఒక డిజైన్ మోడల్లో. కానీ మలుపులు ఎక్కువ కొండపైన.
టర్నింగ్లో ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అన్ని మలుపులే. బ్యూటిఫుల్ జర్నీ, నైస్ జర్నీ, సూపర్ జర్నీ. కొండ డౌన్ నుంచి నా ప్రయాణం, హాయిగా సాగుతున్న నా ప్రయాణం. చెవులు మాత్రం గుయ్యమంటున్నాయి నాయి. చాలా పెద్ద మలుపండి ఇది. మళ్ళీ ఎక్కడ ఒక మలుపు. మళ్ళీ ఇంకో మలుపు. మొత్తం మలుపులే అనమాట. ఇక్కడ టచ్ అయిందండి ఒక ఫ్లేవర్ అయితే. ప్రమాదకరమైన మలుపు ఇది, చాలా ప్రమాదకరమైన మలుపు. సున్నాల చుట్టూ తిరిగామన్నమాట ఇప్పుడు.
అందరేమో వెనక జరగమంటే ఇంకా వెనక ఎక్కడ జరగనండి, ప్లేసే లేదు. నేనేమో పొడుగైపోయినా, ఈ వెహికల్లోనేమో 10 మంది. యాడ్ జరుగుతామండి వెనక, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకో 2-3 గంటలు ఉందండి జర్నీ అయితే నా ప్రయాణం. వీళ్ళందరూ సిక్కింకి అనమాట వెళ్ళేది. ఈయన డ్రైవర్ గారు, సారీ ఒకటి ఇబ్బంది పెట్టేస్తా ఉన్నాడు నాకు. తప్పదు, మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. తప్పదు, ఏం చేయను మరి. ఇంకో 2-3 గంటలు అయితే పట్టుద్దండి. దిగేదాకా అయితే ప్రశాంతంగా ఉండదు. నాకు ఎవడో ఒకటి తగులుతూనే ఉంటాడు ఏదో ఒక విధంగా. ఇక్కడ డార్జిలింగ్లో వాటర్ అయితే కొంచెం పర్లేదు. మరి సిక్కిం వెళితే ఎలా ఉంటుందో నా పరిస్థితి తెలియదు. ఆడ పోయిన తర్వాత అక్కడ వాటరు, అక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంటుందో, అక్కడ వాటర్ తాగి తింటే కానీ తెలుస్తురాదు ఏదైనా. నా ప్రయాణం అయితే సాగుతూనే ఉంది. ఇంకా దిగేంతవరకు అయితే ప్రయాణమే. ఇడమ నా కాళ్ళని ఇటు అటు ఇటు నూకుతూ ఉండు. ఏమో ఏం చేయాలి అర్థం కావట్లేదు. టిఫిన్ అయితే తాగేసా, టిఫిన్ అయితే తినేసా, ఒకటి తాగేసా, 70 రూపాయలు బిల్లు కట్టేసా, బండి ఎక్కేసా, బయలుదేరుతున్నా. సిక్కిం బార్డర్లోకి అయితే చేరుకున్నామండి. బార్డరా సిక్కిం బార్డర్ అయితే దాటేశానండి. ఇప్పుడు సిక్కిం స్టేట్లో అయితే ఎంటర్ అయిపోయా. ఎంటర్ అయ్యి కూడా ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ల లోపలికి వచ్చాం అనమాట. గోంగ్టాక్ క్యాపిటల్ సిటీకి అయితే బయలుదేరుతున్నా. సుమోలో నా జర్నీ, నా ప్రయాణం. ఇప్పటికీ 9ంటికి బయలుదేరా డార్జిలింగ్ నుంచి. 12 వస్తుంది. అంటే నేను సిక్కిం అంటే ఈ స్టేటు ఎలా ఉంటుందంటే లద్దాఖ్ ఉందిగా, లద్దాఖ్ మాదిరిగా ఉంటుందేమో అనుకున్నా, కానీ లేదు అలాగా. సిక్కింలో అయితే దిగానండి.
ఇక్కడ నుంచి గ్యాంగ్టాక్ 17-20 కిలోమీటర్లు ఉంటుంది. ఇదేదో ఊరుంది, ఈ ఊరి పేరు తెలియదు, ఇప్పుడే దిగా, జస్ట్ దిగి కూడా ఒక 2 నిమిషాలు అవుతుంది. ఇదే ఊరు ఒకసారి తెలుసుకుందాం. నా బ్యాక్ సైడ్ అంటే వెనక సైడ్ ఇటే వెళ్ళాలి గ్యాంగ్టాక్. ఈ ఊరి పేరు వచ్చేసి బత్తిస్లామాబాద్ అంటండి. బయలుదేరితే వాళ్ళ సాయంత్రం కల్లా బయలుదేరతా, లేకపోతే ఇక్కడ నుంచి రేపు బయలుదేరతా. ఇక్కడ వెదర్ అయితే ఈ విధంగా ఉంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా, కొండల ప్రాంతం ఇదంతా. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, బాయ్, థ్యాంక్ యూ.